పవిత్రత అనేది ఎంత ఇంపార్టెంట్. నువ్వు చేసిందంతా నువ్వు చేసి ఆ అబ్బాయిని ఎందుకు అంటావు? చేసిన తప్పంతా నువ్వు చేసావు, ఆ అబ్బాయి మీద ఎందుకు పడుతున్నావు అని చెప్పి వాళ్ళ అమ్మ అన్నది. ఇవాళ టీవీ ఛానల్లో తల్లి కూతురు ఇద్దరు కూర్చొని వాళ్ళ అమ్మ అంతా వీడియో చేశాడు. ఒక్కరోజు మీకు ఒకటి వినిపిస్తుంది, దయచేసి మీరు ఇది ప్లే చేయకండి కానీ మీరు వినండి. మీరు చెప్పండి ఏమర్థమైంది మీకు? ఏం చెప్తుంది వాళ్ళమ్మ? వాళ్ళమ్మ ఏం చెప్తుంది? నువ్వు చేసిన చిన్న తప్పు కాదు, నోటి మాట ఏం కాదు వెనక్కి తీసుకోవడానికి. పవిత్రత పోగొట్టుకుంటే దేవుడే క్షమించడు. నువ్వు చేసిన తప్పుకి ఆ అబ్బాయిని ఎందుకు ఇప్పుడు సాధిస్తున్నావు అంటే ఆ అమ్మాయి ఏమన్నది? అంతకు ముందు అమ్మాయి ఏమంటదంటే, మీరు జాగ్రత్తగా వినుంటే, మనుషులు అన్నాక తప్పులు చేస్తారు కదా, తప్పులు చేస్తారు కదా అంటే ఈమె తప్పు చేసింది, ఆయన క్షమించి వెనక్కి తీసుకోవాలి. తీసుకోను అంటే వేటాడతారు. సరే, ఇక వీళ్ళిద్దరు కలిసి ఓయో రూమ్కి వెళ్ళారా, లేకపోతే అక్కడ ఏదైనా వాళ్ళకి ఇంటిమేట్గా ఉన్న వీడియోలు ఫోటోలు ఏమన్నా తీసుకున్నారా, అది వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ విషయం. కానీ అది చేసినంత మాత్రాన అవి పెట్టి బెదిరించాడనో లేకపోతే ఇంకోటో మనకు తెలియదు. ఇక్కడ మనం చూస్తున్నది ఏంటి, చాలా ఇష్టపూర్వకంగా ఆ అమ్మాయి అతనితో మెలుగుతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఎక్కడ కూడా ఆ అబ్బాయి ఫోర్స్ చేస్తున్నట్లేదు. ఈ అమ్మాయి ఇప్పుడు ఆ అబ్బాయి ఈ అమ్మాయిని గట్టిగా ఇట్లా పట్టుకున్నాడు అనుకోండి, అది మనం వేరే విషయం. ఈ అమ్మాయి ఆ అబ్బాయిని పట్టుకుంది గట్టిగా, ఇట్లా నా వాడు అనే ఫీలింగ్తో పట్టుకుంది. అక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది అది. అక్కడ కంప్లైంట్లో ఎక్కడా కూడా అసలు ప్రేమించుకున్నాం అనేది లేకుండా ఎంతసేపు నన్ను ఎమోషనల్ కోయర్షన్, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నన్ను ప్రేమిస్తావా లేదా అని చెప్పి ఇచ్చేసాడంటే వాటిలో ఎక్కడ కనిపించట్లా. ఇష్టపూర్వకంగా ఉన్నట్టే కనిపిస్తుంది నాకు అది. సరే, ఇంకా తర్వాత ఏం జరిగిందని నాకు అందుతున్న ప్రాథమిక సాక్ష్యాలు ఇవన్నీ కూడా నాకు వస్తున్నవి కాలేజీ నుంచి నేను చూస్తున్నవి ఏంటంటే ఇలా ఉంది పరిస్థితి. అండ్ 1.5 సంవత్సరం పాటు ఉండి సడన్గా ఒకరోజు పొద్దున్న వచ్చి అత్యాచారం చేశారు అంటే, ఇక్కడ నేను చెప్తున్నా కదా, ఆ అమ్మాయి చేసిన నింద కావచ్చు, లేకపోతే సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళావు, కేసు పెట్టుకున్నావు. మనకున్న ఇదేంటంటే, సరే పోలీసులు నీకు న్యాయం చేస్తారనే విషయంలోనే వాళ్ళు వెంటనే కేసు పెట్టడము, ఆ అబ్బాయిని రిమాండ్కి తరలించడం ఇవన్నీ చేశారు. బట్ స్టిల్ నువ్వు మీడియాకి వచ్చావు. మీడియా ముందుకు వచ్చి ఇది అని చెప్పి మీడియా ముందుకు వచ్చినప్పుడు క్వశ్చన్స్ వేస్తారు కదా, నువ్వు ఎందుకు ఆ రూమ్కి వెళ్ళావు, వేరే అబ్బాయి నేను రూమ్కి బలవంతంగా తీసుకెళ్ళాడా, లేకపోతే నీ అంతా నువ్వు ఎందుకు వెళ్ళావు అసలు అడుగుతారు కదా క్వశ్చన్స్. అంటే ఇవి కూడా బయటకు వస్తాయి, దీనికి సమాధానం కూడా చెప్పాలి కదా.